ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితాన్ని నిర్ణయించే ఒక గొప్ప ప్రశ్న ఉంది. నేను నిజంగా రక్షణ పొందానా? చనిపోయిన తరువాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మంచి పనులు చేస్తే సరిపోతుందా? దానం చేస్తే స్వర్గానికి వెళ్తామా? లేక దేవుడు చెప్పిన మార్గం వేరేదా? చాలామంది రక్షణ అనే మాట వింటారు, కానీ దాని అసలు అర్థం తెలియదు. ఈ రోజు వీడియోలో బైబిల్ ప్రకారం రక్షణ అంటే ఏమిటి, మనిషికి అది ఎందుకు అవసరం, దేవుడు మనకు రక్షణ ఎలా ఇచ్చాడు తెలుసుకుందాం. పార్ట్ 1. మనిషికి రక్షణ ఎందుకు అవసరం. దేవుడు మనిషిని పవిత్రంగా సృష్టించాడు, కానీ పాపం మనిషిని దేవుని నుండి దూరం చేసింది. అబద్ధం, ద్వేషం, అసూయ, కోపం, వ్యభిచారం, దొంగతనం, లోభం, అహంకారం, క్షమించకపోవడం, దేవునికి అవిధేయత, ఇవి కేవలం తప్పులు కాదు, బైబిల్ ప్రకారం ఇవి పాపాలు. రోమీయులకు 3:23 అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయిరి. ప్రతి మనిషి పాపం చేశాడు, అందుకే ప్రతి మనిషికి రక్షణ అవసరం. రోమీయులకు 6:23 పాపమునకు జీతము మరణము. ఇక్కడ మరణం అంటే కేవలం శరీర మరణం కాదు, దేవునితో నిత్యంగా వేరుపడటం. పాపం మనిషిని చీకటిలోకి నడిపిస్తుంది, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎలా రక్షించాడు? మనిషి తన మంచి పనుల ద్వారా రక్షణ పొందలేడు, అందుకే దేవుడు ఒక మార్గం సిద్ధం చేశాడు. ఆ మార్గం యేసుక్రీస్తు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. యేసు ఈ భూమికి వచ్చాడు, పాపం లేని జీవితం జీవించాడు, రోగులను స్వస్థపరిచాడు, ప్రేమను బోధించాడు. తరువాత మన పాపాల కొరకు శిలువపై మరణించాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, హింస అనుభవించాడు, రక్తం చిందించాడు. అది తన పాపాల కోసం కాదు, మన కోసం. 1 పేతురు 2:24 మన పాపములను ఆయన తన శరీరమందు శిలువ మీద మోసికొనెను. కానీ కథ అక్కడితో ముగియలేదు. యేసు 3వ రోజు తిరిగి లేచాడు. శిలువపై యేసు చెల్లించిన ధర వల్లే మనకు రక్షణ లభించింది. రక్షణ ఎలా పొందాలి? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. 1. విశ్వాసం. యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడని విశ్వసించాలి. అపోస్తల కార్యములు 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదు. 2. మారు మనస్సు. మన పాపాలను ఒప్పుకుని పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. అపోస్తల కార్యములు 3:19 మీ పాపములు తుడిచివేయబడునట్లు మారుమనసు పొంది దేవుని వైపు తిరుగుడి. పశ్చాత్తాపం అంటే కేవలం బాధపడటం కాదు, జీవితాన్ని మార్చుకోవడం. 3. యేసును అంగీకరించడం. యేసును ప్రభువుగా మరియు రక్షకుడిగా స్వీకరించాలి. రోమీయులకు 10:9 యేసును ప్రభువని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు.